అవునా? ఈ శాంసంగ్ మదర్ బోర్డ్ ఎలా ఉంటుంది, దీన్ని ఏ విధంగా చూడాలా, ఏమేమి ఉంటుంది, దాని ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు తెలవాలన్నమాట ఒక మొబైల్ ఫోన్లో పట్టం. అవునా? ఇప్పుడు బూట్ అప్ సర్టిఫికెట్, ఇప్పుడు శాంసంగ్ A50 ఏదైతే ఉందో మొబైల్ ఫోన్ ఆన్ అవుతుంది. ఆన్ అయ్యే ప్రొసీజర్ని ఎలా కనిపెట్టాలా? ఓకేనా? ఆన్ అయ్యే ప్రొసీజర్ మనకు తెలిసిందనుకో, ఈ యొక్క మొబైల్ ఫోన్ ఆన్ అయ్యే ప్రొసీజర్ తెలిసిందనుకో, శాంసంగ్ మొత్తం ఇదే మెథడ్ యూజ్ చేస్తుంది. ఏంటి? సేమ్ మెథడ్. ఇంకొకటి డిఫరెన్స్ అనేది ఉంటుంది. శాంసంగ్లో ఇదే మెథడ్. నీకు శాంసంగ్ ఏ మొబైల్ ఫోన్ డెడ్ కండిషన్లో వచ్చినా స్టెప్ బై స్టెప్ చూడు. ఓకేనా? ఫస్ట్ మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలంటే మనకి ఏం కావాలా చెప్పు? మనకి మొబైల్ ఫోన్ ఆన్ కావాలంటే ఏమేమి కావాలా? బ్యాటరీ కావాలా. బ్యాటరీ ఇక్కడ ఉందో చూడు. అవునా? బ్యాటరీ కనెక్టర్ ఇక్కడ వచ్చిండా? బ్యాటరీ ఏంటిది? HDC 5000 అనేది ఏంటిది? బ్యాటరీ కనెక్షన్. అవునా కదా? అదేంటిది? బ్యాటరీ కనెక్షన్ ఇక్కడ ఇచ్చిండా? బ్యాటరీ తర్వాత ఏం కావాలా? బ్యాటరీ తర్వాత ఏం కావాలా? బ్యాటరీ తర్వాత ఏం కావాలా? స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, 5 స్టెప్స్ మనం మాట్లాడుకున్నాం మొన్న. బ్యాటరీ తర్వాత ఏం కావాలా? DC to DCIC. ఇదే DC to DCIC. ఇఫ్ EMIC అని రాసి ఉంది ఇక్కడ. అవునా? దాని తర్వాత ఏం కావాలా? పవర్ ఐసీ కావాలి కదా? ఇక్కడ ఉంది. ఇదేనా పవర్ ఐసీ? పవర్ ఐసీ U5000 మెయిన్ PMIC అంటాం. ఇది ఇఫ్ PMIC, ఇది మెయిన్ PMIC. నెక్స్ట్ ఏం కావాలా? సిపియూకి వెళ్తుంది వోల్టేజ్. CPU కావాలా? ఇక్కడ ఉంది CPU అనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటిది? UFS. అవునా? ఫస్ట్ ఏంటిది? బ్యాటరీ నెంబర్ 1, నెంబర్ 2 వచ్చేసి DC to DCIC, నెంబర్ 3 వచ్చేసి పవర్ ఐసీ, నెంబర్ 4 వచ్చేసి CPU, నెంబర్ 5 వచ్చేసి UFS. CPU పైన ర్యామ్ ఉంటుంది. UFS ర్యామ్ ఒకటే, కానీ UFS యూజ్ చేసినప్పుడు ర్యామ్ సపరేట్గా యూజ్ చేస్తాం. EMMC అంటారు. ఇప్పుడు నార్మల్గా మనం మొబైల్ ఫోన్ కొనడానికి వెళ్తాం. మొబైల్ ఫోన్ కొనడానికి వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడతాం మనం? CPU ఏం టైప్ ఉంది, అది ర్యామ్ ఎంత, రోమ్ ఎంత, మనం ఏమనుకుంటాం? ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటే అంత వీడియోస్, ఫొటోస్ ఎక్కువ మనం చేసుకోవచ్చు. ఐఫోన్ కొనడానికి పోయినప్పుడు 1 TB 2 TB అని వచ్చినాయి కదా? సేమ్ అలాగే మనకి ర్యామ్ అనేది చూడు. ఫస్ట్ ఏంటి? EMMC అంటారు. ఏంటిది? EMMC, UFS, EMCP. ఏంటిది? ఏదైతే మొబైల్ ఫోన్ 20,000 30,000 లోపల ఉంటుందో అందులో EMMC యూజ్ చేస్తాడు. ఏదైతే మొబైల్ ఫోన్ అబోవ్ 30,000 ఉంటుందో UFS యూజ్ చేస్తాడు. ఇప్పుడు EMMC ఉందా? 5.1 లేటెస్ట్ వరకు నడుస్తుంది. EMMC కూడా 4.1, 5.1, 5.0 సంథింగ్ లేటెస్ట్ నడుస్తుంది. ఇప్పుడు UFS 4.1 లేటెస్ట్ నడుస్తుంది. అంటే 4.0, 3.0 సంథింగ్ అంటే దీని కింద కూడా ఉన్నాయా? ఇప్పుడు 4.1 లేటెస్ట్ నడుస్తుంది అనమాట. అంటే CPU ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో, సాఫ్ట్వేర్ ఉంటుందో, డేటా ఉంటుందో అదంతా మనకి UFSలో స్టోర్ అవుతుంది. అర్థమైందా? అది ఎక్కడ స్టోర్ అవుతుంది? UFSలో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు సార్ మనం మాట్లాడుకున్నట్టు ఏమైంది? ఇక్కడ బ్యాటరీ వచ్చింది, DCIC వచ్చింది, పవర్ ఐసీ వచ్చింది, CPU వచ్చింది, UFS వచ్చింది. దీంట్లో ఏ ఒక్కటి ఖరాబ్ అయినా మొబైల్ ఫోన్ ఆన్ అవుతుందా? బ్యాటరీ కనెక్షన్, DCIC, పవర్ ఐసీ, CPలో ప్రాబ్లం ఉన్నా, UFSలో ప్రాబ్లం ఉన్నా. అవునా? ఇప్పుడు నీకు ఇంకా కొన్ని ఉన్నాయి చూడు. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి చూడు. నార్మల్గా ఇక్కడ ఏముంది? పవర్ బటన్ ఉందా? ఇక్కడ ఏమిచ్చిండు? క్రిస్టల్ ఇచ్చిండా? ఇక్కడ ఏమిచ్చిండు? ఇంకొక బక్ బూస్ట్ ఐసీ అని ఒకటి ఇచ్చిండు. యాక్చువల్ ఇది పవర్ ఐసీలో ఉండాలా? పవర్ ఐసీలో ఉండి UFSకి పవర్ పంపాలి. బక్ బూస్ట్ ఐసీ UFS కోసం. UFSకి సపరేట్గా ఐసీ ఇచ్చిండు అనమాట. శాంసంగ్లలో సపరేట్గా ఇక్కడ ఒక ఐసీ ఇచ్చిండు. కనిపించిందా? ఇది ఎక్కువ శాతం వరకు శాంసంగ్లో ఇట్లా పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? కళ్ళు మూసుకున్నా నీకు ఈ 5 గుర్తుండాలా. ప్రాబ్లం ఎక్కడ ఉందో? 1 2 3 4 5. పవర్ బటన్ కూడా, క్రిస్టల్ కూడా. దీని ఏమంటారు? ఆసిలేటర్ అంటారు. క్రిస్టల్ అంటారు. ఎంత ఉంటుంది? 32.76 KHz అంటే కిలో హర్ట్జ్. అర్థమైందా? 32.8 కిలో హర్ట్జ్ అని ఇచ్చిండు. అవునా?
ఇప్పుడు ఇక్కడ నీకు మదర్ బోర్డ్ లోపల మొబైల్ ఫోన్ ఆన్ అవ్వడానికి కావాల్సిన పార్ట్స్ ఇవి. అర్థమైందా? మొబైల్ ఫోన్ కావాల్సిన పార్ట్స్ 5. ఆ 5లో ఒకటి ఫెయిల్ అయినా మొబైల్ ఫోన్ డెడ్ అవుతుంది. నెట్వర్క్ సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఆన్లో ఉంది, నెట్వర్క్ పోయినా ఫోన్ ఆన్ అవుతుంది. లైటింగ్ సెక్షన్ ఉంది, గ్రాఫిక్స్ సెక్షన్ ఉంది, అవి రాకపోయినా మొబైల్ ఫోన్ ఆన్లో ఉంటుంది. స్పీకర్ సెక్షన్ ఉంది, అది రాకపోయినా మొబైల్ ఫోన్ ఆన్లో ఉంటుంది. వైఫై పోయినా ఆన్లో ఉంటుంది, బ్లూటూత్ పోయినా ఆన్లో ఉంటుంది, నెట్వర్క్ పోయినా ఆన్లో ఉంటుంది, కెమెరాలు పోయినా మొబైల్ ఫోన్ ఆన్లో ఉంటుంది. అవునా కదా? ఇవన్నిటికి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే, కరెక్ట్గా ఆ ప్రొసీజరేషన్ అంతా కూడా చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్ ఆన్ అవ్వడానికి కావాల్సిన మేజర్ కాజెస్ ఇవి అనమాట. బ్యాటరీ కావాలా, డిసి కావాలా, పవర్ ఏసీ కావాలా? అవునా కదా? ఇప్పుడు మనము దీన్ని సర్క్యూట్ లోపల చూద్దాం. ఏంటిది? సర్క్యూట్ లోపల ఇది ఎలా పనిచేస్తుంది, సర్క్యూట్ లోపల అనలైజింగ్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా నీకు ఈ దాంట్లో చూపిస్తా చూడు. రైట్, ఇక్కడ కనిపిస్తుందా? ఇప్పుడు మనం మాట్లాడుకున్న డిసి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న పవర్ ఐసి, ఇదంతా ఒక సర్క్యూట్ బ్లూ ప్రింట్. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? గుణాదులు చదువుతాం, బ్లూ ప్రింట్ ఉంటుంది, అన్ని కూడా ఉంటుంది. ఇక్కడ గోడ కట్టాలా, ఇక్కడ కిచెన్ కట్టాలా, ఇక్కడ బాత్రూమ్ కట్టాలని చెప్పేసి ఒక ఐడియా ఉంటుందా? సేమ్ ఒక మొబైల్ ఫోన్ ఆన్ అయ్యేటప్పుడు కూడా ఒక బ్లూ ప్రింట్ అనేది, ప్రతి మొబైల్ ఫోన్ రెడీ అయ్యేటప్పుడు ఒక బ్లూ ప్రింట్ అనేది ఇలా ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ అనేది దగ్గర ఉందనుకో, మొబైల్ ఫోన్ ఏడా డేట్ అయిందో కూడా నువ్వు చెక్ చేసుకోవచ్చు. అవునా? స్టూడెంట్ ఎందుకు ఫెయిల్ అవుతాడు? ఈ బ్లూ ప్రింట్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతాడు. ఈ బ్లూ ప్రింట్ నీకు అర్థం కాకపోవడం వల్ల ఫెయిల్ అవుతావు. ఈ బ్లూ ప్రింట్ అట్లయితే నిమిషాల్లో మొబైల్ ఫోన్ ఆన్ చేసుకోవచ్చు. నిమిషాల్లో ఎనీ కండిషన్, అది డెడ్ కానీ, కింద పడని, వాటర్ డ్యామేజ్ కానీ, ఫిజికల్ డ్యామేజ్ కానీ, డ్రాప్ డ్యామేజ్ కానీ, అది ఎనీ కండిషన్లో కానీ మనం ఈ మొబైల్ ఫోన్ని ఆన్ చేసుకోవచ్చు. అవునా? సో ఇప్పుడు బ్యాటరీకి వద్దాం. ఇక్కడ కనిపిస్తుంది హెచ్డిసి 5000 అనేది ఏంటిది? మన బ్యాటరీ అనా? ఇది బ్యాటరీ కనెక్టరా? ఇదేంటిది? హెచ్డిసి 5000 ఇదేంటిది? మన బ్యాటరీ కనెక్టరా? అవునా? బ్యాటరీ ఎవరికి ఇస్తుంది వోల్టేజ్? బ్యాటరీలో ఉండేది వి బ్యాట్ అవుట్పుట్ అవుతుంది. బ్యాటరీ యొక్క అవుట్పుట్ ఏంటిది? వి బ్యాటరీ అనొచ్చు, వి బ్యాట్ అనొచ్చు. మనము నెంబర్ 1 స్టెప్లో ఏమవుతుంది చూడు, 2 కెపాసిటర్స్ మధ్యలో నుంచి గ్రౌండ్ అవుతూ ఎక్కడికి వెళ్తుంది? పవర్ ఏసీకి వెళ్తుందా? సరిగ్గా చూడు, ఎక్కడికి వెళ్తుంది? సరిగ్గా చూడు, డిసి అని చెప్పిన. డిసి అంటే ఏంటిది? డిసి అంటే ఏంటిది? ఛార్జింగ్ ఐసి. డిసి అంటే ఏంటిది? ఛార్జింగ్ ఐసి అయినా డిసి రెండు ఒకటే. మర్చిపోయినావు ఎందుకు నువ్వు? ఇది బ్యాటరీ కనెక్టరా? ఇదేంటిది? బ్యాటరీ నుంచి వచ్చే వోల్టేజ్ పేరు ఏం పేరు? వి బ్యాట్ అనొచ్చు, వి బ్యాటరీ అనొచ్చు. దీంట్లో వోల్టేజ్ ఎంత ఉంటుంది? 4.2 వోల్టేజ్ ఉంటుంది. అవునా కదా? ఉందా? ఈ వోల్టేజ్ ఎవరికి ఇన్పుట్, ఎవరికి వెళ్ళాలి ఈ వోల్టేజ్? ఎన్ని మొబైల్ ఫోన్ నువ్వు కాల్కమ్ తీసుకో, మీడియాటెక్ తీసుకో, సామ్సంగ్ తీసుకో, ఏ మొబైల్ ఫోన్ అని తీసుకో, ఎంత పెద్ద టాప్ కంపెనీ ఐఫోన్ అని తీసుకో, ఈ వోల్టేజ్ ఎవరికి వెళ్ళాలా? ఎవరికి వెళ్ళాలా? దీని పేరేం పేరు స్వామి? ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు నేను చెప్తున్నా, శాంసంగ్ కానీ, ఒప్పో కానీ, వివో కానీ, రియల్మీ కానీ, వన్ప్లస్ కానీ, ఏదన్నా కానీ నువ్వు తిన్నది ఎడిపోతుంది కడుపులోకేగా. సేమ్ అంతే. నువ్వు తిన్నది ఎడిపోతుంది, కడుపులోకి పోతుంది. బ్యాటరీ ఉన్నది ఎడిపోతుంది అంటే నువ్వు డిసి సైజులో పోతావు సార్ అని చెప్పాలా. ఛార్జింగ్ పెట్టినప్పుడు మళ్ళీ డిసి సైజ్ నుంచి మళ్ళీ బ్యాటరీకి వెళ్తుంది. అంతే, సింపుల్. దాని నుంచి పవర్ ఐసీకి వెళ్ళిపోతుంది సింపుల్గా. ఇప్పుడు వస్తుంది చూడు, సెకండ్స్ పడుతుంది. పెన్ ఏది? సో బ్యాటరీ నుంచి డిసి వోల్టేజ్ రావాలా? వచ్చేసిందా? నెక్స్ట్ స్టెప్ ఏంటిది? పవర్ బటన్ దగ్గర పోతుంది వోల్టేజ్. ఇప్పుడు ఇక్కడ ఒక వోల్టేజ్ జనరేటర్ అని చెప్పినా, ఏ వోల్టేజ్ పేరేంటిది? ఇక్కడ ఒక వోల్టేజ్ జనరేటర్ అని చెప్పినా,
పేరేంటిది? విపిహెచ్. విపిహెచ్ వోల్టేజ్ జనరేటర్ అని చెప్పినా గుర్తుందా మొన్న? విపిహెచ్ వోల్టేజ్ జనరేటర్ అని చెప్పినా ఎంత ఉంటుంది నెంబర్ చెప్పు? 3.7 అంటే బ్యాటరీ ఎంత ఉందో అంతే వోల్టేజ్ తిరిగి ఇడికి వచ్చిందా? ఇప్పుడు ఈ విపిహెచ్ ఎక్కడెక్కడ పోతుందో మనకి ఇంపార్టెంట్. ఏంటిది? ఇప్పుడు జనరేటర్ విపిహెచ్ ఎక్కడెక్కడ పోతుంది అది కదా మనకి ఇంపార్టెంట్. చూడు బోర్ని ఓపెన్ చేస్తున్నా, బోర్ని ఓపెన్ చేసి చూపిస్తా చూడు. ఆ విపిహెచ్ ఎక్కడెక్కడ వెళ్తుంది మొత్తం అన్నిటికి వెళ్తుంది. వన్స్ కనుక ఈ మొబైల్ ఫోన్లో ఈ సెక్షన్ కనుక షార్ట్ అయింది అనుకో ఏమవుతుంది? ఫోన్ డెడ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద మొబైల్ ఫోన్స్లో విపిహెచ్ పవర్ షార్ట్ అవుతుంది. ఆ షార్టేజ్ని మనం తెలివిగా గమనించి తీసేస్తాం అనుకో 1000 నుంచి 3000 తీసుకోవచ్చు. కానీ తెలివిగా కనిపెట్టి 1000 నుంచి 3000 ఛార్జ్ అయినా చేయొచ్చు ఈ విపిహెచ్ పవర్ ద్వారా. ఈ విపిహెచ్ పవర్ పెద్ద స్కామ్ ఇది. మొబైల్ ఫోన్ డెడ్ అవుతుంది కానీ వాడికి తెలియదు విపిహెచ్ పవర్ ఎట్లా తీయాలో. వాడికి తెలియదు, మనకి ఐడి లైన్ మిస్ అవుతుంది. ఐడి లైన్ మిస్ అయినప్పుడు ఏం చేయాలో తెలియదు. అవునా? ఇవన్నీ తెలియనప్పుడు ఏముంది? నాది బోర్నియా టైం అయిపోయింది, 4 days ఉంది. అవునా? బోర్నియాలోకి వెళ్ళినా డైరెక్ట్గా మొబైల్ స్కీమాటిక్స్కి వెళ్ళినా, స్కీమాటిక్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఏం చేస్తున్నా? శాంసంగ్ కదా మనకు కావాల్సింది, శాంసంగ్ చార్జ్ చేసుకున్నా. A50 A505 ఇదే కదా? A50s ఇదే. ఓకే, ఇది A505 రైట్. ఇందులో బిట్ మ్యాప్లోకి వెళ్దాం. బిట్ మ్యాప్లోకి వెళ్ళినామా? బిట్ మ్యాప్ వచ్చిందా? ఫస్ట్ ఏంటిది? బ్యాటరీ కనెక్టరా. తర్వాత ఏంటిది? DCDC-ICయా. DCDC నుంచి వోల్టేజ్ ఎంత వెళ్ళాలా? ఇగో ఇక్కడ కనిపిస్తుంది ఏంటి? ఇది మన బ్యాటరీ కనెక్టరా? ఏదైనా మన బ్యాటరీ కనెక్టరా? బ్యాటరీ కనెక్టర్లో ఉన్న వోల్టేజ్ ఎక్కడికి ఏదైతే ఉందో చూడు. బ్యాటరీ కనెక్టర్ టచ్ చేస్తున్నా, టచ్ చేయగానే ఎక్కడికి వెళ్ళింది వోల్టేజ్? ఎక్కడికి వెళ్ళింది? DCDC-కి వెళ్ళిపోతుంది చూడు. డైరెక్ట్ ఏటి పోదు, డైరెక్ట్గా పోయిందా? పోయిందా? ఇన్పుట్ అయిందా? ఈ IC అని చెప్పినాం కదా, పోయిందా? ఈ ఐసీలోకి ఎంటర్ అయిందా? ఈ ఐసీ నుంచి అవుట్పుట్ రావాలా? ఇక్కడ టచ్ చేస్తా చూడు, అవుట్పుట్ ఇక్కడ నుంచి వస్తుంది. కాయిల్ ఉంటుంది పక్కన. ఇక్కడ నుంచి జనరేట్ అయ్యి దాని పేరు ఏం పేరు? ఇక్కడ జనరేట్ అయ్యి దాని పేరు ఏం పేరు? ఇక్కడ కాయిల్ ఉంటుంది, ఇక్కడ కాయిల్ ఉంటుంది. దీన్ని విపిహెచ్ అంటారు. ఏమంటారు? విపిహెచ్ పవర్ అంటారు. ఏ పవర్ అంటారు? ఏ పవర్ అంటారు? విపిహెచ్ పవర్ అంటారు. ఇప్పుడు నేనేం చెప్పినా DCDC-IC బ్యాటరీలోకి DCDC-ICలోకి ఎంటర్ అయిందా బ్యాటరీ నుంచి? ఇప్పుడు బ్యాటరీ నుంచి వచ్చింది అవుట్పుట్ అవ్వాలి కదా. ఇది ఆటోమేటిక్ ప్రాసెస్. బ్యాటరీ పెట్టిన సెకండ్కి ఇక్కడ వోల్టేజ్ రావాలా, సెకండ్లో రావాలా. ఆడ వోల్టేజ్ కనబడాలంటే ఏదో మిస్టేక్ జరిగిందని అర్థం. అర్థమైందా? ఇది విపిహెచ్ పవర్. అర్థమైందా? ఇదేంటిది? విపిహెచ్ పవర్. ఈ విపిహెచ్ పవర్ ఏమైంది? ఇక్కడ జనరేట్ అయిందా? ఇది ఏంటిది? సిరీస్లో కనెక్ట్ అయిందా, ప్యారలల్లో కనెక్ట్ అయిందా చెప్పు నాకు. ఇప్పుడు సిరీస్లో కనెక్ట్ అయిందా, ప్యారలల్లో కనెక్ట్ అయిందా? సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ తెలుసా? ఇప్పుడు ఒక దగ్గర ఒక పాజిటివ్ లైన్ ఉంది, ఇంకొక దగ్గర నెగిటివ్ లైన్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఒక కెపాసిటర్ పెడుతున్నా. ఇది పాజిటివ్ లైన్లో పెట్టినా, అది సిరీస్ లైన్లో పెట్టినా, ప్యారలల్ లైన్లో పెట్టినా చెప్పు. ప్యారలల్, సిరీస్ అంతే చెప్పు. నీ అందాజుగా చెప్పు. ఇది ప్యారలల్. ప్యారలల్ రైట్ ఆన్సర్. ఏంటిది? ప్యారలల్ రైట్ ఆన్సర్. ఎందుకు రైట్ ఆన్సరు? పాజిటివ్కి కనెక్ట్ అయింది, నెగిటివ్కి కనెక్ట్ అయింది కాబట్టి ప్యారలల్ అంటాం. ఇప్పుడు ఇది పాజిటివ్ లైన్ ఉంది, అవునా? ఇది నెగిటివ్ లైన్ ఉంది, అవునా? ఇప్పుడు నెగిటివ్ లైన్కి ఏం టచ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ కెపాసిటర్ ఉందా, పాజిటివ్ లైన్ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు సిరీసా ప్యారలల్ చెప్పు. పాజిటివ్ లైన్ ఉంటుంది, నెగిటివ్ లైన్ ఉంటుంది, కానీ మనం పెట్టే కాంపోనెంట్కి పాజిటివ్కి నెగిటివ్ సంబంధం ఉండదు. దాన్ని సిరీస్ అంటాం. అర్థమైందా?
ఒక క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు చూసుకో ఇది లాస్ట్కి ఇక్కడ ఏముంటుంది, లాస్ట్కి నెగిటివ్ లైన్ ఉంటుంది సిరీస్ దానికి, ఓకేనా? లాస్ట్కి ఉంటుంది, ఇక్కడ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు సిరీస్లో అనుకో ఇది ఒక్కటి డ్యామేజ్ అయిందనుకో, ఓపెన్ అయిందనుకో, మిగతా అన్ని క్లోజ్ అయిపోయినట్టే, ఇక పనిచేయవు, షార్ట్ అయిపోతుంది, ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కదా. ఇప్పుడు సిరీస్లో ఉన్నప్పుడు ఓపెన్ సర్క్యూట్ అవ్వకూడదు. ఓపెన్ సర్క్యూట్ అయితే ప్రాబ్లం, షార్ట్ సర్క్యూట్ అయితే నో ప్రాబ్లం. షార్ట్ సర్క్యూట్ అయితే నో ప్రాబ్లం. షార్ట్ సర్క్యూట్ అయితే ఏముంది, ఇక్కడ నుంచి లైన్ కలిసిపోతుంది, మిగతా సర్క్యూట్ ఆన్ అయిపోతుంది. అదే ప్యారలల్ సర్క్యూట్లో ఏంటంటే షార్ట్ అవ్వకూడదు. షార్ట్ అవుతే ఏమవుతుంది, పాజిటివ్ లైన్ నెగిటివ్ లైన్ మిక్స్ అయిపోయి ఏమవుతుంది. ఇప్పుడు మన మొబైల్ ఫోన్లో ప్యారలల్ సర్క్యూట్ యూజ్ చేస్తారా, సిరీస్ సర్క్యూట్ యూజ్ చేస్తారా? ప్యారలల్ సర్క్యూట్ యూజ్ చేస్తారు. కాబట్టికి ఎక్కడ కూడా పాజిటివ్ నెగిటివ్ టచ్ అవ్వకూడదు. టచ్ అయిందా ఫోన్ మొత్తం డెడ్ అయిపోతుంది. ఇది చాలామందికి తెలియదు, అవునా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఒక మొబైల్ ఫోన్ ఇంకా మూవ్ అయినా, నెక్స్ట్ మూవ్ అయినా, రైట్. ఇప్పుడు చూడు అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ టచ్ చేస్తున్నా, VPH పవర్ ప్యారలల్లో కనెక్ట్ అయిందా, సిరీస్లో కనెక్ట్ అయిందా చెప్పు? ప్యారలల్లో కనెక్ట్ అయింది. ప్యారలల్ ఎప్పుడు కూడా షార్టేజ్ ఉండకూడదు, అంటే పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు టచ్ అవ్వకూడదు, అంటే ఇదేంటిది ప్యారలల్ కనెక్షన్. ఇప్పుడు నేను ఏదైతే VPH పవర్ చెప్పానో చూసుకో, DC చేసేది ఇదేనా? ఇక్కడ జనరేట్ అయిందా, పవర్ ఏసీకి వెళ్ళిందా, పవర్ ఐసీకి వెళ్ళిందా, నెట్వర్క్ ఐసీకి వెళ్ళిందా, నెట్వర్క్ సెక్షన్లో ఉన్న నెట్వర్క్ ఐసీకి వెళ్ళిందా, లైట్ ఐసీకి వెళ్ళిందా, లైట్ ఐసీ గ్రాఫిక్స్ ఐసీకి వెళ్ళిందా, ఇంకా కొన్ని చిన్న చిన్న ఐసీలు ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ వైఫై ఐసీ, బ్లూటూత్ ఐసీ, మినిమం టు మినిమం ఎంత లేదనుకున్నా ఒక 5 ఐసీలకి VPH పవర్ వెళ్ళాల్సిందే. వెళ్ళిందా చూసుకో. ఈ VPH పవరే షార్ట్ అయితే మొబైల్ ఫోన్ ఆన్ అవుతుందా? ఆన్ అవ్వదు, మొత్తం ఫోనే డెడ్ అయిపోతుంది, ఈయన స్టాప్ అయిపోతుంది. అంటే మనం ఫస్ట్ చెక్ చేయాల్సుకున్న పవర్ ఏంటిది, ఫస్ట్ చెక్ చేయాల్సుకోవాల్సిన పవర్ ఏంటిది, బ్యాటరీ నుంచి DC వోల్టేజ్ వస్తుందో రావట్లేదా? ఆల్మోస్ట్ వోల్టేజ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ VPH పవర్ జనరేట్ అవ్వాల్సిందే, అవునా? VPH పవర్ వస్తుందో రావట్లేదు చెక్ చేసుకోవాలి. దాని తర్వాత VPH పవర్ జనరేట్ అవుతుంది అన్న తర్వాత పవర్ ఐసీ దగ్గర ఇక్కడ ఏవైతే కనిపిస్తుందో ఇక్కడ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మొబైల్ ఫోన్ రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ VPH పవర్ ఓకే ఉండాలి. ఈ VPH పవర్ ఓకే లేకుండా నేను డెడ్ మొబైల్ ఫోన్ చేస్తా, అది చేస్తాను అనుకుంటే VPH పవర్ నువ్వు నేను చూస్తున్నాను, ఒక మొబైల్ ఫోన్ పట్టుకుని వచ్చినావు, మొబైల్ ఫోన్ పట్టుకొస్తే ఏమైంది, VPH పవర్లో ప్రాబ్లం ఉంటే వాడేం చేసిండు, CPU రివాల్వ్ చేసిండు. అసలు ప్రాబ్లంకి దానికి ఏమైనా సంబంధం ఉందా? గుండెకి ఆపరేషన్ చేయాల్సినోడు కిడ్నీకి ఆపరేషన్ చేసిండు, కిడ్నీకి ఆపరేషన్ చేయాల్సినోడు తలకి ఆపరేషన్ చేసిండు. అప్పుడు డాక్టర్ అంటారా పిచ్చోడు అంటారా వాడిని? అదనమాట. ఇప్పుడు అన్ని మొబైల్ ఫోన్ నువ్వు శాంసంగ్ ఒకటే చూసినావు కదా, ఇప్పుడు నేను MI చూపిస్తా, Vivo చూపిస్తా, అసలు మొబైల్ ఫోన్ ఇప్పటిదాకా నేను చెప్పిన సబ్జెక్ట్ సంబంధం లేదు, VPH మాత్రమే గుర్తుండాలి. బ్యాటరీ DC VPH, ఓకేనా? పవర్ ఐసీ తర్వాత మాట్లాడుకుందాం. పవర్ ఐసీకి ఇప్పుడు ఇన్పుట్ వచ్చేంత వరకు ఓకే నీకు, అవును. ఇప్పుడు నీకు బోర్ని పోయిన తర్వాత, ఇంటికి పోయిన తర్వాత నీకు ఒక టాస్క్ అనమాట. ఇప్పుడు వేరే మొబైల్ ఫోన్ తీసుకొని ఇష్టం వచ్చిన మొబైల్ ఫోన్ మోడల్ చెప్పు, ఏదైనా పర్లేదు. రియల్మీ తీసుకుందాం, రియల్మీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయి. Realme 4 తీసుకుంటావా, Realme 2 తీసుకుంటావా, Realme 4 ఏది నీ ఇష్టం. Realme 6 Pro, Realme 8, Realme 6, 7, 6 Pro, అవునా? బిట్ మ్యాప్లో పోయినా, బిట్ మ్యాప్లో పోయిన తర్వాత ఈ బిట్ మ్యాప్లో ఇది లేదు, డైరెక్ట్ ఇది లేదు. సరే Realme 6 తీసుకొని బిట్ మ్యాప్ ఉన్నది తీసుకున్నాను. బిట్ మ్యాప్ ఉన్నది అనుకో ఈజీ అవుతుంది నీకు చెప్పడానికి, నీకు వినడానికి. కొన్నిటికి బిట్ మ్యాప్లు ఉండవు, బిట్ మ్యాప్లు లేకుండా మనం ఫైండ్ అవుట్ చేయాలి VPH పవర్ని. ఏంది నీవు ఈరోజు పని ఏంటిది అంతా, నీకు బోర్ని ఓపెన్ చేసి అన్ని మొబైల్ ఫోన్స్ ఓపెన్ చేసి VPH పవర్ ఎక్కడెక్కడ జనరేట్ అవుతుందో మార్క్ చేసుకొని ఫోటో చేసుకొని పట్టుకురా రేపు నాకు, అవునా? సార్ VPH పవర్ నాకు ఇంకా క్లారిటీ రావట్లేదు, మరి నేను ఎలా చెక్ చేసుకోవాలి సార్ అంటే చూడు, కంపెనీ నేమ్స్లోకి వెళ్ళు, హార్డ్వేర్ సొల్యూషన్స్ ఉందా, హార్డ్వేర్ సొల్యూషన్స్లోకి పో. హార్డ్వేర్ సొల్యూషన్లో పోయిన తర్వాత ఛార్జర్ డేటా ఉంటుంది, ఛార్జర్ డేటా చూడు కనిపించిందా? అన్నిటికీ వస్తుంది.
ఇప్పుడు ఛార్జర్ డేటాకి వచ్చినాం, అవునా? ఫస్ట్ ఒక మొబైల్ ఫోన్లో సెక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పినా నేను, బ్యాటరీ కనెక్టర్ నుంచా? బ్యాటరీ కనెక్టర్ నుంచే కదా స్టార్ట్ అయ్యేది, ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ కాదు కదా. ఇగో బ్యాటరీ కనెక్టర్ నుంచి స్టార్ట్ అయిందా? బ్యాటరీ కనెక్టర్ ఉందా? బ్యాటరీ కనెక్టర్లో పాజిటివ్, నెగిటివ్, థర్మల్ అని ఉంటుంది, ఆ తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? ఇది పాజిటివ్ అయినా, రెడ్ కలర్ కనిపిస్తుంది పాజిటివ్ అయినా. ఇక్కడ టెస్టింగ్ పాయింట్ ఇచ్చిండు, టెస్టింగ్ పాయింట్ నుంచి డైరెక్ట్ ఏడి పోవాలి ఇప్పుడు చెప్పు? ఇప్పుడు ఈ బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ ఏడి పోవాలా? గుడ్, చూసుకో. ఇదే మొబైల్, ఇది రియల్మీ. రియల్మీ మొబైల్ ఏడి పోవాలా? ఈ రెడ్ కలర్ లైన్ చూడు, వి బ్యాట్ లైన్ అని ఉంటుంది. వి బ్యాట్ లైన్ కనిపిస్తుందా? ఏడి పోవాలా? రైట్, చూసుకో. పోయిందా? ఇంకో డిజిటల్ సైజ్ కనిపించిందా? వి బ్యాట్ ఏడి పోయింది? డైరెక్ట్గా పైనుంచి కింద నుంచి తిరుక్కుంటా డిసిడి సైజ్లో పడిపోయింది. పోయిందా? ఇప్పుడు విపిహెచ్ పవర్ జనరేట్ అవ్వాలి కదా. విపిహెచ్ పవర్ ఎక్కడ జనరేట్ అవుతుంది? ఎక్కడ జనరేట్ అవుతుంది? కాయిల్లో జనరేట్ అవుతుంది. ఎక్కడ? ఇది కాయిల్ అనా? కాయిల్ ఎట్లుంటో చూసుకో. నువ్వు మనం పెట్టిన కాంపోనెంట్స్ వీడియో చూడలే నువ్వు, అందుకే గుర్తుపట్టలేకపోతున్నావు. చూసినావా? చూడాలా? చూసినావా? కాయిలా ఒక సైడ్ ఐసీ కనెక్ట్ అయింది, ఇంకొక సైడ్ హోల్ సిస్టమ్ కనెక్ట్ అయింది. అనిపించిందా? ఒక సైడ్ ఐసీకి, ఇంకొక సైడ్ హోల్ సిస్టమ్కి. ఇటు సైడ్ ఉన్న ఐసీ కనెక్ట్ అయింది, ఇటు సైడ్ హోల్ సిస్టమ్ కనెక్ట్ అయిపోయింది. అంటే పవర్ ఐసీకి, దానికి, దీనికి, అన్నిటికీ వెళ్తుంది. జిఆర్ ఎంత రావాలి ఇక్కడ? జిఆర్ 300+ రావాలి, అవునా? 300+ రావాలా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు విపిహెచ్ పవర్ ఇక్కడ జనరేట్ అయిందా? ఇప్పుడు బిట్ మ్యాప్లో చూద్దామా? ఇదేనా డిసిడిసిఐసి? ఇదేనా డిసిడిసిఐసి? ఇదేనా కాయిల్? ఒక సైడ్ ఐసీ లోపల కనెక్ట్ అయిందా, ఇంకొక సైడ్ హోల్ సిస్టమ్ కనెక్ట్ అయింది చూసుకో, ఇంక్లూడింగ్ పవర్ ఐసీ అన్నిటికీ. సేమ్ అంతే. ఎనీ మొబైల్ ఫోన్ తీసుకో, పవర్ ఐసీకి కనెక్ట్ అవుతుంది. వేరే సెక్షన్ కనెక్ట్ కానీ కనెక్ట్ కాకపోని పవర్ ఐసీకి మాత్రం విపిహెచ్ పవర్ పోవాల్సిందే. అర్థమైందా? నువ్వు ఈ కాయిల్ ఓపెన్ చేసినావు అనుకో, అప్పుడు విపిహెచ్ పవర్ పోదు. ఓపెన్ చేస్తే పోదు. టెక్నిక్స్ ఉంటాయి, విపిహెచ్ పవర్ని షార్టేజ్ ఎలా చెక్ చేసుకో టెక్నిక్స్ ఉంటాయి. అర్థమైందా? రైట్. నెక్స్ట్ నువ్వు ఇప్పుడు ఇంకొక మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఇప్పుడు రా, నువ్వు చెక్ చేయాలా. ఇప్పుడు నాకు ఒక మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి దాన్ని ఒకసారి చెక్ చేయ. నువ్వు అది ఎలా ఉంటుంది ఏంటన్నది నాకు చూపెట్టాలి. నువ్వు చెక్ చేయి. వేరే మొబైల్ ఫోన్, ఇష్టం వచ్చిన మొబైల్ ఫోన్ చెక్ చేసుకో. విపిహెచ్ నువ్వే చూపెట్టాలి నాకు ఇప్పుడు. చూపెట్టు, ఏ మొబైల్ సెలెక్ట్ చేసుకున్నావు? రియల్మీ Q2 Pro. ఇప్పుడు చెక్ చేయి, ఎలా చెక్ చేస్తావు? వస్తా. బ్యాటరీ కనెక్టర్ ఏది? బ్యాటరీ కనెక్టర్ చెక్ చేయి. అది బ్యాటరీ కనెక్టరా? రైట్. ఇట్లా అంటే వస్తాం. ఈ బ్యాటరీ కనెక్టరా? ఒక జూమ్ చేయి. బ్యాటరీ కనెక్టర్లో టచ్ చేయి. ఇప్పుడు అది ఏడిపోతుంది చెప్పు. జూమ్ అవుట్ చేయి. ఇట్లాను ఫోన్ ఉంటాయి కదా జూమ్, అంతే. ఇట్లా ఎడిపోయింది చూడు, సరిగ్గా చూడు. ఏడాడో టచ్ చేస్తున్నాడు, ఏడాడుకో పోతుంది అది. ఇంకా ఇక్కడ పోయింది చూడు, ఇక్కడ పోయిందా? ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి చూడు, మధ్యలో ఇంకొక దానికి కనెక్ట్ అవుతుంది. అది అర్థమైందా? ఇట్లా నీకు కనిపెట్టడం కొంచెం హార్డ్ ఉంది.
అనుకో అప్పుడు ఏం చేయాలి చెప్పు, మళ్ళీ బిట్ మ్యాప్ ఉందా దీనిలో కూడా, బిట్ మ్యాప్ ఒకటే ఇచ్చినాడు, ఇంకొకటి ఇవ్వలే, ఇంకో వేరే మోడల్లోకి వెళ్ళు. సామ్సంగ్ కాదు ఇంకొకటి, ఎంఐ తీసుకున్నా పర్లేదు. ఇది కూడా ఓకే, కాకపోతే నీకు కొంచెం అర్థం కాకుండా అయిపోతుంది ఇది, అవునా? మోటార్లో తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఏదన్నా తీసుకో. E5 ప్రైస్ తీసుకున్నా పర్లేదు. E7 ప్లస్ హార్డ్వేర్ సొల్యూషన్స్కి వెళ్ళి ఫస్ట్ హార్డ్వేర్ సొల్యూషన్స్ చార్జర్ డేటా రైట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది చెప్పు, DCDC ఎక్కడికి వెళ్ళింది దాంట్లో చూసుకో, ఇక్కడ చూసుకో, మౌస్తో వాడు పెట్టుకో, ప్రాబ్లం ఏం లేదు. జూమ్ చేయి, బ్యాటరీ కనెక్టర్ జూమ్ చేయి, రైట్, వెరీ గుడ్, రైట్. ఇక్కడ నుంచి వెళ్ళిందా, రెడ్ కలర్ లైన్ ఉందా, ఆ రెడ్ కలర్ లైన్ ఎడికి పోతుంది చూసుకో, ఫాలోగా దాన్ని ఫాలోగా, రెడ్ కలర్ లైన్ ఫాలోగా ఎడిపోయింది, పవర్ ఐసీ అంటావు, DCDC పోయింది. DCDC అనాలంటే మనం ఏమి ఉండాలా, DCDCని కనిపెట్టడం ఎలా చెప్పు, DCDCని కనిపెట్టడం ఎలా? కాయిల్ నుంచి ఈ పెన్ ఎక్కడ ఉందా, రైట్, కాయిల్ నుంచి వెళ్ళిపోయిందా చూడు. DCDCకి కాయిల్ లేకుండా DCDC అన్నారు దాన్ని, 100% DCDCకి కాయిల్ ఉండాల్సిందే. ఇప్పుడు ఈ కాయిల్ చూసుకో, కిందికి రా కొంచెం, కిందికి రండి, అది చూపెట్టు, మొత్తం చూపెట్టు. ఇక్కడ రండి, ఇటు కనిపించిందా, బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకో, బిట్ మ్యాప్ ఓపెన్ చేయి, కింద బిట్ మ్యాప్ దాని డబుల్ ప్రెస్ చేయి, మళ్ళీ అది పోతుంది. మోటో E6 పవరే, మళ్ళీ ఇంకొక దానికి పోతున్నాను, మోటో E5 ప్లస్, E5 ప్లేకి పోయినాం, కిందికి రా, ఇంకా కిందికి రా, అదే పైన చూడు, ఇక్కడ ఇది క్లిక్ చేయి, దాని కిందది మళ్ళీ E5 ప్లస్ పోయినావు, E5 ప్లస్ మీద క్లిక్ చేయి, E5 ప్లస్ నువ్వు సెలెక్ట్ చేసుకుంది బిట్ మ్యాప్. కిందికి రా కొంచెం, మెయిన్ క్లిక్ చేయి, మెయిన్ PCB డబుల్ ప్రెస్ ఓపెన్ అయిందా, బోర్నీ కూడా ఎప్పుడు ఓపెన్ చేయాలంటారు నువ్వు, రైట్. ఇప్పుడు మనం కనిపెట్టిన ఐసీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అవునా? దీన్ని జూమ్ చేసుకో, అక్కడ దాంట్లో మౌస్ ఉంది, జూమ్ చేసుకో, అవునా? ఒక సైడ్ ఐసీలో కనెక్ట్ అయిందా, ఇంకొక సైడ్ క్లిక్ చేయి, సేమ్ ఇంకొక సైడ్, ఆ సైడ్ క్లిక్ చేస్తావు. కాయిల్ ఎక్కడ ఉంది, కాయిల్ ఇంతకుముందు చెప్పిన కాయిల్ ఎక్కడ ఉంది, ఎల్లాను చూసినావా ఫస్ట్, DCDC పక్కన కాయిల్ ఉంటుందని చెప్పిన ఒకటి గుర్తుందా, ఆ కాయిల్ ఇంతకు మీరు ఏడ చూసినావు మరి, మన దీంట్లో కూడా చార్జర్ డేటా అది ఎందుకు పోయినా మళ్ళీ ఇటు ఇక్కడ క్లిక్ చేయి, పైన క్లిక్ చేయి, ఆల్రెడీ ఓపెన్ ఉంది కదా, కిందకి అది కాదు, ఇక్కడ క్లిక్ చేయి, ఇక్కడ ఉందా, క్లిక్ చేయి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ జూమ్ చేసుకో, ఇక్కడ కాయిల్ ఏది, ఏ కాయిల్, ఆ కాయిల్ ఎందుకు అవుతుంది, VPH పవర్ కాయిల్ అది కాదు, సరిగ్గా చూడు, ఇది ఇక్కడ రాసిందా VPH పవర్ అని, కనిపించిందా, VPH పవర్ ఇక్కడ అనిపిస్తుంది, ఆ కాయిల్ మనము చెక్ చేసుకోవాలి. బిట్ మ్యాప్లో మళ్ళీ ఎక్కడ చూడు, రైట్, వెరీ గుడ్, క్లిక్ చేసినావా, మళ్ళీ ఇప్పుడు కాయిల్ కనిపెట్టావు, ఎక్కడుంది ఆ కాయిల్, జూమ్ అవుట్ చేయి, ఎక్కడుంది ఆ కాయిల్, ఏడుంది, మళ్ళీ అది అంటావు, అది ఏడుంది, ఇది ఏడుంది, కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇక్కడ చూడు, ఇక్కడ ఇట్లా VPH పవర్ రాసింది చూడు, పైకి వెళ్ళు, రాసి ఉంటుంది చూడు, ఇక్కడ చూడు, పెట్టగానే VPH పవర్ వచ్చింది చూడు, ఇక్కడ చూడు, పెట్టగానే VPH పవర్ వచ్చిందా, జనరా లేదా, ఇప్పుడు జూమ్ అవుట్ చేయి, రైట్. ఇప్పుడు పవర్ ఐసీకి వెళ్ళిందా వోల్టేజ్, నెట్వర్క్ ఐసీకి వెళ్ళిందా, గ్రాఫిక్ ఐసీకి వెళ్ళిందా, అలా ఏ ఐసీలకు రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ ఐసీలకు అన్నిటికి వెళ్తాడు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయింది కదా, నీ హోంవర్క్ ఏంటిది, రేపు వచ్చేలోపల బోర్డ్ని ఓపెన్ చేసి ఈ VPH పవర్ని ఫుల్గా ప్రతి మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి నువ్వు చెక్ చేయాలి, ఓకేనా? నాకు ప్రతి మొబైల్ ఫోను చేసి నాకు వీడియో తీసి నాకు నీ ఫోన్లో సేవ్ చేసుకో, నీ ఫోన్లో నేను చూస్తా, అర్థమైందా? ఇది హోంవర్క్ అనమాట. ఏ మొబైల్ ఫోన్ తీసుకో, నువ్వు ఇంకొక మొబైల్ ఫోన్ తీసుకో, ఇంకొకటి చూపిస్తా, అట్లనే ఉంటుంది, ఏం కాదు, ఈరోజే ఫస్ట్ టైం కాదు బోర్ని ఓపెన్ చేసింది,
ఓకే, బోర్నియా కొన్నావు కానీ బోర్నియా ఎట్లా ఓపెన్ చేయాలో తెలియదు అంతేనా? ఇప్పుడు చూడు మోటో E6 ప్లే క్లిక్ చేసిన, డబుల్ క్లిక్ చేసిన హార్డ్వేర్ సొల్యూషన్స్ లో చార్జర్ డేటా క్లిక్ చేయగానే వచ్చిందా? చార్జర్ డేటా క్లిక్ చేయగానే వచ్చేసింది. ఇప్పుడు ఏంటిది బ్యాటరీ కనెక్టర్. ఫస్ట్ మనకి ఏం చెక్ చేసుకోవాలా? బ్యాటరీ కనెక్టర్ ఏడు ఉంది, ఇక్కడ ఉంది అవునా? మనకు కావాల్సిన బ్యాటరీ కనెక్టర్ ఎక్కడ ఉంది? బ్యాటరీ కనెక్టర్ ఇక్కడ ఉంది, కొంచెం దూరం వెళ్ళి. బ్యాటరీ కనెక్టర్ ఎక్కడ ఉంది? మనకు కావాల్సిన బ్యాటరీ కనెక్టర్ ఇది అవునా? ఈ బ్యాటరీ కనెక్టర్ ఇది. సో బ్యాటరీ కనెక్టర్ నుంచి వోల్టేజ్ ఏడికైతే ఫస్ట్ పోతుందో అదే మన డీసీఐసి చూసుకోవాలి. పోయిందా? డీసీఐసి పోయిందా? వోల్టేజ్ పోయిందా లేదా? పోయిందా? డీసీఐసి పక్కన ఒక కాయిల్ ఉంటుందని చెప్పిన. ఆ కాయిల్ ఇదేనా? కాయిల్ ఇదేనా కదా? కాయిల్ ఇదే. VPH పవర్ అని రాసి చూడు ఇక్కడ. ప్రతి మొబైల్ ఫోన్ రాసి ఉంటుంది, ప్రతి దానికి VPH పవర్ అని రాసి ఉంటుంది. ఏదైనా ఉండొచ్చు ఓకేనా? ఇప్పుడు మనం బిట్ మ్యాప్లోకి పోదాం. మోటో E4 ప్లస్ అవునా? బిట్ మ్యాప్లోకి పోదాం. బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకుందాం అవునా? బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోగానే డైరెక్ట్గా VPH పవర్ ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏ ప్లేసెస్కి వెళ్తుంది, నెట్వర్క్ వెళ్తుందా? ఇక్కడే కదా, ఇదే కదా. అక్కడ కాయిల్ ఇచ్చిన చూసినావా? ఇదే కదా VPH పవర్ అని రాసి ఉంటుంది చూడు. కొన్నిటికి రాసి ఉంటుంది ఓకేనా? VPH పవర్ రాసి ఉందా? రాసి ఉంటుంది కొన్నిటికి, కొన్ని రాసి ఉంటుంది, కొన్ని రాసి ఉంటుంది. చూడు, ఒక సైడు ఇంకొక సైడు. సారీ, ఇది ఏమైసి, ఇది లైసెన్స్కి వచ్చింది. మళ్ళీ ఇంకొకసారి మోటరోలా E6 పవర్లోకి వద్దాం. మోటరోలా E6 ప్లస్ ఇదే కదా, సేమ్ టు సేమ్ ఇదే కదా. సారీ, ఇది VBusకి వెళ్ళిపోయింది. సారీ, ఇది VBusకి వెళ్ళిపోయింది. VBAT అని ఇక్కడికి వచ్చింది. VBAT ఎడిగిపోతుంది చూడు, మనం కరెక్ట్ చూడలేదు అవునా? VBAT VPH పవర్ ఏది? రైట్, ఇగో ఇది ఈ ఐసీకి వెళ్తుంది. ఈ ఐసీ నుంచి ఈ కాయిల్ నుంచి బయటికి వెళ్తుంది చూడు అవునా? మళ్ళీ ఇంకొకసారి అప్పుడు కూర్చో. రైట్, ఇప్పుడు VPH పవర్ ఎక్కడ జనరేట్ అవుతుంది? ఇక్కడ చూడు, ఇక్కడ జనరేట్ అవుతుంది. కనిపించిందా? దీని సిస్టమ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. పవర్ ఐసీకి వెళ్ళిందా? పవర్ ఐసీ నుంచి డైరెక్ట్గా వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. నీకు రేపు పవర్ ఐసీ నుంచి డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అర్థమైందా? నీ పని ఏంటిది? VPH పవర్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఏ విధంగా ఉంది, అదంతా మీరు చూసుకోవాలి.